హాయ్ సబ్స్క్రైబర్స్, హలో ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఔషధ మొక్క గురించి వీడియో చేస్తున్నాను. ఈ ఔషధ మొక్కని పూర్వీకులు అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గించేదానికి వాడేవారని పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇదే ఆ మొక్క. దీని పేరు తెలుగులో కుందేటి కొమ్మ లేదా కుందేలు కొమ్మ అంటారు. ఇంగ్లీష్లో క్యారాలుమా ఫిబ్రియాటా లేదా కరోలిమా అటెస్టాండిస్ అంటారు. తమిళంలో కుల్లి ములియన్ అని అంటారు. తమిళం గురించి ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడులోని కొన్ని గిరిజన తెగలు ఇప్పటికీ ఒక సాంప్రదాయ వంటకంగా చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఇలా కట్ చేసి డైరెక్ట్గా తినవచ్చు. ఇది కొంచెం వగరుగా ఇదిగా ఉంటుంది. ఇది పాకిస్తాన్లో కొంచెం ఎక్కువగా పెంచుతూ ఉంటారు. దీన్ని ఇంకో రకంగా చేసుకొని తినవచ్చు. ఏ రకంగా చెప్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కట్ చేసుకునే పీసులన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్లో బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకునే టైంలోనే కొంచెం స్మాష్ చేసినట్టు, అంటే కొద్దిగా నలిపినట్టు చేసుకోవాలి. అలా నలపడం ద్వారా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకొని, అంటే గల్ల ఉప్పు తీసుకోవాలి. గల్ల ఉప్పు తీసుకొని దాన్ని దంచాలి. చిన్న రోట్లో వేసుకొని తర్వాత 1, 2 లేదంటే 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆల్రెడీ సాల్ట్ దంచుకుని అందులో వేసుకోవాలి. ఎందుకంటే 2 ఒకేసారి దాన్ని దంచితే ఆ పేస్ట్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇలా దంచడం ద్వారా ఉప్పు మిర్చి 2 కలుస్తుంది. ఇలా పేస్ట్గా తయారవుతుంది. ఇలా పేస్ట్గా తయారైన తర్వాత ఆ పేస్ట్ని తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కుందేటి కొమ్మలో ఇలా వేసి ఆ పేస్టు కుందేటి కొమ్మ 2 బాగా మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలపాలి. ఇలా కలపడం ద్వారా ఆ పేస్ట్ అనేది కుందేటి కొమ్మకు యాడ్ అయ్యి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్యను తగ్గించవచ్చు. ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత ఎక్కువ ఫుడ్ అనేది తీసుకోలేము. చాలా టేస్టీగా ఉంటుంది. మలబద్ధక సమస్య, జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పూర్వీకులు, గిరిజన వైద్యులు చెప్పినారు.